ఛానలుకి స్వాగతం. రేపు రాత్రి 12:30 నుండి కన్యా రాశి వారికి పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవాలి. 100 కోట్లు గడించే రోజులు రాబోతున్నాయి. కలలో కూడా ఊహించలేరు. అయితే రేపు రాత్రి 12:30 తర్వాత నుండి కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి, ఏ విధమైనటువంటి ఆర్థిక పురోగతిని వారు సొంతం చేసుకోబోతున్నారు, ఎటువంటి అదృష్ట ఫలితాలు వారి జీవితంలో కనిపించబోతున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశి యొక్క గ్రహాధిపతి బుధుడు. ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూసినట్లయితే కనుక అనుకూలమైనటువంటి వీరి యొక్క భావాలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాయి. అంటే ముఖ్యంగా వీరు ఎప్పుడూ కూడా పాజిటివ్ గానే థింక్ చేస్తూ ఉంటారు. అలాగే ఇతరులకి కూడా పాజిటివిటీనే చెప్తూ ఉంటారు. అంటే వీరు నెగిటివిటీని ప్రచారం చేయరు. కాబట్టి వీరిని అందరూ ఇష్టపడుతూ ఉంటారు. అలాగే వీరి జీవితంలో కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ కూడా మానసికంగా కృంగిపోకుండా సహనంతో విజయం కోసం ఎదురుచూస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు కూడా ఈ కన్యా రాశి వారిలో అధికంగా ఉంటాయి. అయితే కన్యా రాశి వారికి పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవాలి. రేపు రాత్రి 12:30 తర్వాత నుండి వీరి జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు కలుగుతున్నాయి. గ్రహస్థితి కూడా వీరికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. కలలో కూడా ఊహించని ఫలితాలను ఈ సమయంలో వీరు సొంతం చేసుకోబోతున్నారు. ముఖ్యంగా కన్యా రాశికి చెందినటువంటి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా పురోగతిని సాధించడానికి మరొక ఆదాయ మార్గం అనేది వారికి పెరగబోతుంది. అంటే అంతకుముందు ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు డబ్బు సంపాదిస్తున్నారో ఇంకొక ఆదాయ మార్గం అయితే మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వంశపారంపర్యంగా మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసులో కానీ వివాదాల్లో కానీ ఉండి ఉన్నట్లయితే వాటిని దక్కించుకోవటానికి ఈ సమయంలో మీకొక మార్గం అనేది కనిపించబోతుంది. అంటే ఇన్ని రోజులు మీరు ఏ విధంగా సమస్యను పరిష్కరించుకోవాలో అర్థం కాక సతమతమవుతూ ఉన్నారు. ఈ సమయంలో సమస్యను పరిష్కరించుకోవటానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. దాంట్లో సక్సెస్ కూడా కాగలుగుతారు. అలాగే ముఖ్యంగా ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు ఉంటుంది. 100 కోట్లు గడించే రోజులు, అంటే అంతగా ఆర్థిక పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి అధిక పెట్టుబడికి ఈ సమయం అనుకూలంగా ఉంది. నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయి. డబ్బు సమకూరుతుంది. అలాగే బ్యాంకుల్లో లోన్ల కోసం ప్రయత్నం చేసేవారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగార్థుల యొక్క కోరిక తీరుతుంది. చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వస్తుంది. ప్యాకేజ్ విషయంలో కావచ్చు, పొజిషన్ విషయంలో కావచ్చు, ఎటువంటి రిక్వైర్మెంట్స్ తో మీరు ఒక ఉద్యోగాన్ని ఆశిస్తున్నారో అటువంటి మంచి ఉద్యోగం అయితే మీకు లభించబోతుంది. అలాగే ఉద్యోగస్తులు ప్రమోషన్లు పొందుకోవటం, ఆర్థిక పెరుగుదలను పొందుకోవటం, ఇటువంటి మార్పులైతే వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా మట్టుకు అనుకూల ఫలితాలనైతే కన్యా రాశి వారు పొందుకోబోతున్నారు. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పూర్వజన్మ సుకృతమనే చెప్పుకోవాలి. ఆర్థికంగా ఊహించినటువంటి అద్భుతమైన విజయాలను ఈ సమయంలో ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులు సొంతం చేసుకోబోతున్నారు. అయితే ఇంకా మరెన్నో శుభ ఫలితాలు పొందుకోవటానికి కన్యా రాశి వారు ఎప్పుడూ కూడా శివారాధన చేయటం ఉత్తమమైన ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా మీ యొక్క శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు పొందుకుంటారు. మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం వల్ల అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, రేపు రాత్రి 12:30 తర్వాత నుండి కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అదృష్ట ఫలితాలను, ఎటువంటి ఆర్థిక పురోగతిని వారు చూడబోతున్నారో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.